నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రతి నియోజకవర్గంలో 5,000 క్రియాశీల సభ్యత్వం నమోదయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి శుభ పరిణామమని, కేంద్రం ఏపీకి నిధులిస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్ళలో నిప్పులు పోసుకుంటుందని ప్రశ్నించిన మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. గత వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసిందని మండిపడ్డ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గంజాయి నిర్మూలనపై ఎస్పీలతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి. సింహాచలం సింహాద్రి అప్పన్నకి 350 గ్రాముల బంగారు హారం కానుకగా సమర్పించిన మధురవాడకు చెందిన ఓ భక్తుడు. శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారత ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈనాడు భేదాంతరం సమర్పించడం అథవర్ కాదు. లక్ష్మీ నృసింహస్వామి భగవత్ప్రీత్యర్థ అష్టోత్తర 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ విజయం సాధించిన జనసేన పార్టీ అధికారంలో కీలక పాత్ర పోషిస్తుందని విశాఖ నగర అధ్యక్షులు, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాసు స్పష్టం చేశారు. వంశీకృష్ణ తన పార్టీ కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ నమోదుపై వార్డు అధ్యక్షులు, పార్టీ నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో 100% విజయంతో రాష్ట్రం జనసేన నేతల్లో నూతన ఉత్సాహం నెలకొందని, అలాగే తమ అధినాయకుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో పాటు కీలక మంత్రి పదవులు జనసేనకు వచ్చాయని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సభ్యత్వాల నమోదు జోరుగా సాగుతుందని, ఈ క్రమంలో నెల రోజులుగా జరుగుతున్న సభ్యత్వ నమోదు దాదాపు 10 లక్షలకు పైగా దాటిందని వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 5,000 సభ్యత్వాలు కావాలని, సభ్యత్వ నమోదుకు మరో వారం రోజులు గడువిస్తున్నట్లు నియోజకవర్గ పార్టీ నేతలకు ఆదేశించారు. విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో వార్డు వైజ్గా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎలా జరుగుతుందని రివ్యూ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రతి వార్డులో కూడా మినిమం 1000 నుంచి 2000 మధ్యలో అవుతూ ఉన్నాయి. గతంలో ఏ పార్టీకి కానీ ఏ నాయకుడికి కానీ ఇంత ప్రజాదరణ ఉన్న పరిస్థితులు కనపడలేదు. క్రియాశీలక సభ్యులు ఒక నియోజకవర్గంలో 15,000 అవుతున్నాయంటే అది ఒక అద్భుతంగా మనం పరిగణించాలి. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానము, జనసేన పార్టీ మీద వస్తున్నటువంటి నమ్మకానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నా. ఇది చాలా శుభపరిణామం.
మామూలు సభ్యత్వం అంటే పర్లేదు కానీ 1000, 2000, 3000 క్రియాశీలక సభ్యత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఆ పార్టీలో పదవులు చేయడానికి, ఆ పార్టీ తరఫున పనిచేయడానికి వచ్చే నాయకులు అంత సంఖ్యలో వస్తుందంటే చాలా అదృష్టంగా మేము భావిస్తాము. పవన్ కళ్యాణ్ గారి మీద పెరుగుతున్న నమ్మకానికి ఇది ఒక నిదర్శనంగా మేము భావిస్తాము. అటు వ్యాపారస్తులు, ఇటు ఎంప్లాయీస్ అందరూ కూడా ఇవాళ జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకొని మేము పార్టీకి అండగా ఉంటామని చెప్పడం చాలా హ్యాపీగా మేము భావిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో ఒక కింగ్ మేకర్గా తయారవుతారు. రానున్న రోజుల్లో మా అందరి కోరిక కూడా తీరుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నా. ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి చోట కూడా పార్టీని బలోపేతం చేస్తాం. ముఖ్యంగా విశాఖపట్నం సిటీలో పార్టీని అద్భుతంగా తయారు చేస్తాం. రానున్న రోజుల్లో అతి త్వరలోనే 11వ తారీఖున సిటీకి సంబంధించిన ఒక మంచి పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేస్తా ఉన్నాం. సెయిల్లో విశాఖ స్టీల్ ప్లాంటును విలీనం చేయడమే సాధ్యం కాదని, సెయిల్లో ప్రభుత్వం వాటా కేవలం 65%మేనని మాజీ ఎంపీ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఉద్యోగులు, కార్మిక సంఘాల నేతల ఆరోపణలు, డిమాండ్లను పక్కన పెట్టి విశాఖ ఉక్కుకు జీవం పోసేందుకు కృషి చేయాలన్నారు. విశాఖలో ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ను బతికించుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చుకోవడమేనని, కేంద్రం కూడా ఆ దిశగానే ప్రయత్నిస్తుందన్నారు. ముడి సరుకు సమకూర్చి కనీసం 5,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే వైజాగ్ స్టీల్కు పూర్వ వైభవం ఖాయమన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తమ పేరుందంటూ వస్తున్న వార్తల్ని జీవీఎల్ తీవ్రంగా ఖండించారు. తనకేమీ ఈ విషయంలో సంబంధం లేదని, న్యాయ పోరాటం చేస్తానంటూ పత్రికా ముఖంగా ఖండించగానే 2-3 వెబ్లో తనపై వచ్చిన ఆరోపణల్ని తీసేశారని స్పష్టం చేశారు. పవర్ ప్రాజెక్టులు, వైసీపీ నుంచి తాను కోట్లు తీసుకున్నానన్న అంశంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ₹1 అయినా తీసుకున్నట్టు నిరూపిస్తే బహిరంగ క్షమాపణలు చెప్తానని, కాదంటే జనం ఎదుట ఆరోపణలు చేస్తున్న వారు క్షమాపణలు చేస్తారని ప్రశ్నించారు. ఇవన్నీ తన ఎదుగుదలను చూస్తూ ఓర్వలేని వారు చేస్తున్న ప్రచారమే అన్నారు. రాష్ట్ర విభజనలో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ నష్టపోవటానికి ప్రధాన కారణం రాజధాని మరి కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉండిపోవటం, ఆంధ్రప్రదేశ్కి దీర్ఘకాలిక అధికారం దానిపై లేకపోవటం, అదే ప్రధాన కారణం. సో ఈరోజు 15,000 కోట్ల రూపాయలతో భవిష్యత్తులో మరికొంత ఆర్థిక చేయూతతో అమరావతి కొత్త రాజధానిగా నెలకొనేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగే రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయమే ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టింది, కాపాడింది. కానీ పారిశ్రామిక అభివృద్ధితోనే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి కోసం 2 పారిశ్రామిక నగరాల నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది. ఒకటి విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తి, కడప సమీపంలోని కొప్పర్తి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక వాడ నిర్మాణానికి, పారిశ్రామిక నగర నిర్మాణానికి, అలాగే వరవకల్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి వరవకల్లో కూడా పారిశ్రామిక నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి స్పష్టమైనటువంటి ఒక వాగ్దానాన్ని, ఒక సందేశాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ఉత్పత్తికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత 4 సంవత్సరాల్లో 11,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. రానున్న సంవత్సరంలో దానికి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మేము నిధులు ఇస్తాం, మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం ప్రకటించడం. వెనుకబడిన జిల్లాలకు మనం గతంలో ఉన్నటువంటి సంయుక్త జిల్లాలు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాను కూడా జోడించి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని చెప్పి దానికి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ ఇచ్చే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్కి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు ద్వారా ప్రత్యేకమైనటువంటి ఒక తోడు ఏర్పడటం, కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్ర అవసరాలని గుర్తించే విధంగా ప్రభుత్వం అక్కడ ఏర్పాటు అవ్వటం, రాష్ట్రంలో కూడా అటువంటి సహకరించుకునే ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడటం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి ఒక మంచి సూచకమని చెప్పాలి.
అలాగే కానీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి అవసరమైనటువంటి నష్టపోయినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. నేను కేంద్ర పార్టీలో కూడా ఇదే చెప్పడం, పార్టీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా జాతీయ మీడియాకు చెప్పడం జరిగింది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపలేదనే కోపంతో అత్త మామలపై దాడి చేసిన అల్లుడు కత్తితో అత్తను కిరాతకంగా చంపేశాడు. అడ్డుకోబోయిన మామపై దాడి చేయగా తీవ్ర గాయాలతో విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. చోడవరం మండలంలోని అడ్డూరు గ్రామానికి చెందిన సానబోయిన లక్ష్మి పైడిరాజుల కుమార్తెను మామిడి పైడినాయుడు కొన్నేళ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు. పైడినాయుడుతో గొడవపడి భార్య పుట్టింటికి వచ్చేసింది. తరచూ గొడవలు జరుగుతుండటంతో ఇటీవల పోలీసులు పైడినాయుడు ఫోక్సో కేసును కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తన భార్యను అత్తమామలే కాపురానికి పంపలేదన్న కోపంతో అల్లుడు మామిడి పైడినాయుడు వారిపై కక్ష పెంచుకున్నాడు. అత్తమామలను అడ్డు తొలగిస్తే తన భార్యతో పాటు వారి ఆస్తి కూడా దక్కుతుందనే ఆశతో అల్లుడు మామిడి పైడినాయుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. అత్త సానబోయిన లక్ష్మి, మామ పైడిరాజులపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన అత్త లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందగా మామ పైడిరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ పైడిరాజును విశాఖ కేజీహెచ్కు వైద్య సేవలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ బి శ్రీనివాసరావు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని ఏపీ హోంమంత్రి బంగళపూడి అనిత ఆరోపించారు. పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణపై ఎస్పీలతో విశాఖ పోలీస్ కమిషనరేట్లో వర్చువల్గా మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ పోలీస్ అంటే భయం కాదు, భద్రత అనే భరోసా రావాలని అన్నారు. పోలీసులకు వీక్ ఆఫ్ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో సరెండర్ సెలవులు కూడా ఇవ్వకుండా చేశారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంలో సరెండర్ లీవులకు నిధులిస్తామని స్పష్టం చేశారు. పోలీస్ విభాగం ఇన్వెస్టిగేషన్ టూల్ లేవని, ఎక్కడ ఏం జరిగినా దాని వెనుక గంజాయి ఉందని హోంమంత్రి అనిత ఆరోపించారు. ఈ 5 జిల్లాల్లో గంజాయి నియంత్రణకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఏజెన్సీలో గంజాయి పంట మీద సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని చెప్పారు. గంజాయి వివరాలు ఇస్తే వారికి బహుమతి ఇస్తామని ప్రకటించారు. అన్ని జిల్లాల్లో కూడా ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు. సోషల్ మీడియాలో కొంతమంది హోంశాఖపై వ్యక్తిగతంగా తనపై బురద చల్లుతున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఒక్కసారి అండి విజయ్, నేను ఒక మాట చెప్తున్నానమ్మా, నేను ఎప్పుడు కూడా రూట్లో ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటన్నది ఆలోచిస్తాను. నేనే కాదు, మా డిపార్ట్మెంట్ అట్ ద సేమ్ టైం మా గవర్నమెంట్ కూడా అలాగే ఆలోచిస్తుంది. ఈరోజు మీరు చెప్పింది నేను వెళ్ళి వేగ్గా కూర్చొని ఇక నువ్వు పంట వేయద్దు, నీకు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది గంజాయి వర్తకులు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళే పెట్టుబడి పెట్టి వాళ్ళు పెంచుతున్నారు. సో వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు. సో ఆ డబ్బులే కనుక వాళ్ళకు క్రియేట్ చేస్తే, వెల్త్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళ జోలికి వెళ్ళరు గిరిజనులు. కాబట్టి ఇందాక మీకు మాట చెప్పాను, అగ్రికల్చర్లో కానీ హార్టికల్చర్లో కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటలు ఏర్పాటు చేయడానికి ఇదే సీజన్. కాబట్టి సీడ్ అవైలబిలిటీ ఉండేటట్టుగా కూడా ట్రైబల్ వెల్ఫేర్తోని, అగ్రికల్చర్ మినిస్ట్రీస్తోని కూడా మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్స్కి కూడా సబ్సిడీ ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. పెట్టుబడి కూడా వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా మేము ఏర్పాటు చేసే పరిస్థితి. ఎందుకంటే ఐటీడీఏలోని దీని గురించి స్పెషల్గా ఒక ఫండ్ కూడా అలొకేట్ అయి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటాం. లాస్ట్ మీకు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన కాఫీని కూడా వీళ్ళు ఆపేశారు. ఇంచుమించు కాఫీ ఆల్టర్నేటివ్ క్రాప్ కింద ఉండేది, ఆపేశారు. కాఫీని కూడా ఆపేశారు. నేనేమంటానంటే టర్మరిక్ మీరు అబ్జర్వ్ చేస్తే అసలు నిజంగా గిరిజనులు పండించుకోవాలి అనుకుంటే కనుక ఇదెక్కడ మన జింజర్ కానీ టర్మరిక్ కానీ చేసుకుంటే, టర్మరిక్ ఆయిల్ ఇంత చిన్న బాటిల్ 5,000 రూపాయలండి. ఒక 6 months క్రాప్ ఉంటుంది టర్మరిక్. ఆ క్రాప్ కనుక వాళ్ళని కొంచెం మనం దానికి సంబంధించి కొంచెం మోటివేట్ చేసి, నేను వెళ్ళేదానికి వెళ్ళి అక్కడ ఫోటోలు తీయించుకోవడానికో లేకపోతే నా బలగాలు చూపించుకోవడానికో నేను వెళ్తానని చెప్పట్లా. కేవలం అక్కడికి వెళ్ళి గిరిజనులతో కూర్చొని వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళకి ఈ క్రాప్స్ మీద వచ్చే పెట్టుబడి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత లాభం వస్తుంది, ఇది అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దానికి నేనే ఎందుకు వెళ్తున్నానంటే, నేను వెళ్తే ఒక 10 మంది వెళ్తారు, మిగతా అఫీషియల్స్ వెళ్తారు, మిగతా ఎమ్మెల్యేస్ వెళ్తారు తర్వాత. సో ఒక డ్రైవ్ లాగా ఏర్పాటు చేసుకుని వెళ్దామని. డెఫినెట్గా మీరు అన్నది చాలా మంచి పాయింట్. ఆ పాయింట్ మీద మేము నిబద్ధతగా ఉన్నాం. దాని గురించే ఈ సబ్ కమిటీలో ట్రైబల్ వెల్ఫేర్ని కూడా ఇన్వాల్వ్ చేసాం.
రంగసాయి నాటక సంఘం 14వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆగస్టు 1న ప్రముఖ రంగస్థల సినీ నటులు, రచయిత, దర్శకులు తనికెళ్ల భరణికి రంగసాయి జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నట్లు రంగసాయి నాటక సంఘం వ్యవస్థాపకులు బాదంగిరి సాయి తెలిపారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుందని, రంగస్థలం కళాకారులకు రంగసాయి థియేటర్ అవార్డ్స్ కూడా అందజేయనున్నామన్నారు. నాటక రంగ ప్రోత్సాహమే లక్ష్యంగా 2010 ఆగస్టు 1న ప్రారంభమైన రంగసాయి నాటక సంఘం ఈ 14 సంవత్సరాల ప్రయాణంలో నాటక రంగానికి ఎన్నలేని సేవలు అందించిందని చెప్పారు. ఎన్నో ప్రయోగాత్మక నాటకాలు, నాటికలు, నటనా శిక్షణ శిబిరాలు, పుస్తక ఆవిష్కరణలు, సురభి పౌరాణిక పద్య నాటకాలు ఇలా ఎన్నో నిర్వహించిన రంగసాయి నాటక సంఘం నేడు 14వ వార్షికోత్సవ వేడుకలకు సమాయత్తమవుతుందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రంగస్థల ప్రముఖులను మరో 5గురిని ఎంపిక చేసి రంగసాయి అవార్డు, థియేటర్ అవార్డును ఈ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టామన్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలిపారు. ప్రజలు, నాటక సినీ అభిమానులు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరారు. సమావేశంలో నిర్వాహకులు ఎన్ఎన్ఆర్ శివజ్యోతి, రవి, బ్రహ్మ, నవరసమూర్తి పాల్గొన్నారు. 2010లో రంగసాయి నాటక సంఘం అనే ఒక సంస్థని కేవలం నాటకాలని, మిమిక్రీని ప్రోత్సహించాలని ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది మన వైశాఖి జల ఉద్యానంలో. ఇప్పటికీ ఆగస్టు 1కి 14 సంవత్సరాల వేడుకలు చేస్తున్నామండి. గతంలో ఎన్నో నాటకాలు, ముఖ్యంగా సురభి నాటకాలు 107 ప్రదర్శనలు, అలాగే అనేక పుస్తకాలు కూడా ఈ సంస్థ ద్వారా ఆవిష్కరించడం జరిగింది. అలాగే సుమారు 300 మంది కళాకారుని తయారు చేయడం జరిగిందండి, బాలబాలికల్ని. అదొకటి ఈ సంస్థ చేసి ఉంది. అట్లాగే ఈ ప్రయాణంలో ఈ 14వ సంవత్సరం వేడుకల సందర్భంగా మరి వెండి తెరకే ఒక ఆభరణం అయినటువంటి మరి రంగస్థల నటులు, సినీ నటులు, రచయిత, దర్శకులు మాన్యశ్రీ తనికెళ్ల భరణి గారికి రంగసాయి జీవన సాఫల్య పురస్కారాన్ని ఇవ్వటం జరుగుతుందండి. అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రంగస్థల కళాకారులను ఒక 5గురిని ఎంపిక చేసి వారికి తొలి ప్రయత్నంగా రంగసాయి థియేటర్ అవార్డ్స్ అనేవి ఈ 2024 నుంచే ప్రారంభించడం జరుగుతుందండి. వారిలో దర్శకత్వంలో ఎస్ఎం భాష, అట్లాగే నటుల్లో యువనటుడు వి సతీష్ కుమార్, అలాగే కె మంగాదేవి గారు రంగస్థల నటీమణి, అలాగే మన పరిషత్తు నిర్వాహకులు నాటకరంగ ప్రోత్సాహకులు అయినటువంటి తాడేపల్లిగూడెం వాసి ముద్దాల వెంకటరామారావు గారిని ఈ సందర్భంగా అవార్డ్స్ ఇస్తూ, అట్లాగే అతి పిన్న వయసులో మరి విశాఖపట్నం బగాది నాయుడు గారి వారి మనవడు సాయి గారి అబ్బాయి అతి చిన్న వయసులోనే పౌరాణిక నాటకం నటిస్తూ మరి ప్రభుత్వ నంది అవార్డును కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ అబ్బాయికి కూడా ఈ యొక్క అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. రక్షణ రంగ కార్మికుల సమస్యల పరిష్కారానికై జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తున్నట్టు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటీ చెల్లింపు విషయంలో వివక్షతను యాజమాన్యం మానుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం వెంటనే నియమించాలని, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, రక్షణ, రైల్వే, పబ్లిక్ రంగ సంస్థలలో కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ ఆపు చేయాలని, లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, నిలుపు చేసిన 18 నెలల డిఏని చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏపీ కోఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్ ఎస్ జ్యోతిశ్వరరావు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ, రెడ్డి వెంకట్రావు పాల్గొన్నారు. చాలా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఒకటి డిఫెన్స్ రంగ సంస్థలని, రైల్వే,
పోస్టల్ ఇటువంటి వాటిల్లో కూడా కార్పొరేటీకరణని ప్రైవేటీకరణని విపరీతంగా పెంచుతూ పోతున్నారు. మీరు బడ్జెట్లో కూడా అంశాలు ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తున్నాయి. బ్రిటిష్ వాడి కాలంలో కూడా డిఫెన్స్ రంగంలో ఉండేటటువంటి ఆయుధ పరిశ్రమలు ఆనాటి ఉన్నటువంటి ప్రభుత్వ ఆధీనంలోనే ఉండేవి. ఇప్పుడు అవి కార్పొరేట్ల చేతిలో, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పంపిస్తున్నారు. ఇది దేశ రక్షణకి భద్రతకి ఓ ప్రమాదకరమైనటువంటి అంశం. రెండోది 2004లో చేరినటువంటి ఉద్యోగులకి పాత పెన్షన్ పునరుద్ధరించాలనేటటువంటి డిమాండ్ గత 20 సంవత్సరాలుగా ఉంది. దాన్ని నెరవేర్చడంలో కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఉంది. 8th పే కమిషన్ కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా ఎటువంటి ప్రకటన మొన్న జరిగిన బడ్జెట్లో లేకుండా ఉంది. మాజీ ఆర్మీ ఉద్యోగిపై హత్యాయత్నం కేసులో వైసీపీ నాయకుడితో సహా ఇద్దరిని అరెస్టు చేసినట్లు పద్మనాభం సిఐ సిహెచ్ శ్రీధర్ చెప్పారు. డేవిడి గ్రామంలో ప్రభుత్వ భూములకు పట్టాలు చేయించుకుని అమ్మకానికి పెట్టిన వ్యవహారంలో ఈ గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు కోన రమణపై ఇదే గ్రామానికి చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి మేపాడ ఆదినారాయణ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు జగనన్న కాలనీకి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం డబ్బులను కూడా కోన రమణ స్వాహా చేసిన దానిపై కూడా పోలీసులకు ఉన్నతాధికారులకు ఆదినారాయణ ఫిర్యాదు చేశాడు. దీంతో తన అక్రమ వ్యవహారాలకు అడ్డు వస్తున్నాడనే కారణంతో కిరాయి హంతకులతో ఆదినారాయణను గత ఏడాది ఆగస్టు నెలలో హత్య చేయించడానికి ప్రయత్నించాడు. దీనిపై అప్పట్లో సెక్షన్ 341, 324 దాడి ఘటనగా కేసు నమోదు చేశారు. బాధితుడు తనకు తగిన న్యాయం చేయమని పోలీస్ కమిషనర్ను ఆశ్రయించడంతో ఈ కేసును మరోసారి ఏసీపీ సునీల్ ఆధ్వర్యంలో సిఐ శ్రీధర్ దర్యాప్తు చేశారు. హత్యాయత్నానికి కారకుడైన వైసీపీ నాయకుడు కోన రమణతో పాటు కోన రాజులపై సెక్షన్ 307, సెక్షన్ 120D మేరకు కేసు నమోదు చేసి నిందితులు ఇద్దరిని తరలించామన్నారు. వారికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిందని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నార్త్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి పిఎంపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 22వ తారీఖు నైట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీంట్లో బొడ్డు దివ్య అనేటటువంటి 19 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇక్కడ టీఎఫ్సీ బేకరీలో పనిచేస్తూ ఉంది. ఆ బేకరీలో పనిచేస్తున్న అమ్మాయి టాయిలెట్ కోసం అని చెప్పేసి అదే ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి అక్కడ తన కాలకృత్యాలు తీర్చుకొని బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఆ అమ్మాయి మీద వెనక నుంచి వచ్చేసి ఆ అమ్మాయి దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఇమ్మని చెప్పేసి అన్నాడు. ఇవ్వకపోతే ఆ అమ్మాయిని కొట్టాడు. విశాఖ వెంకజపాలెంలోనున్న మెడికవర్ హాస్పిటల్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని నివారించడంలో సహకరించిన ప్రభుత్వ శాఖలకు, హాస్పిటల్ సిబ్బందికి యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ, రీజనల్ డైరెక్టర్ పద్మజ అన్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. తమ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో 23 అతిపెద్ద హాస్పిటల్స్ ఉన్నాయన్నారు. సేఫ్టీ విషయంలో తాము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకునేందుకు అనుభవం కలిగిన ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది తమ వద్ద ఉన్నారని చెప్పారు. అందువల్లనే ఈ అగ్ని ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగకుండా నివారించగలిగామన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ నరేంద్ర, డాక్టర్ అరుణ్, డాక్టర్ ఆచార్య, మహేష్ తదితరులు హాజరయ్యారు. నిన్న చాలా పెద్ద ప్రమాదం మనం తప్పించుకోగలిగాం. దానికి మా మెడికవర్ సిబ్బంది, ఎస్పెషల్లీ పద్మజ, నరేందర్, ఆచార్య అండ్ అరుణ్, వీళ్ళందరికీ నాకు ప్రొఫ్యూజ్ థ్యాంక్స్ చెప్తున్నాను. దాంతోపాటు మన రాష్ట్ర ప్రభుత్వ సంస్థలైన ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసిన 10 నిమిషాల్లో అర్ధరాత్రి 11 గంటలకి, అంటే 11 గంటల రాత్రికి ఫోన్ చేసిన 10 నిమిషాల్లో కంప్లీట్ సిబ్బందితో, ఇంక్లూడింగ్ డాగ్స్ వార్డ్తో పాటు మొత్తం ఎంత పెద్ద ప్రమాదమైనా ఎదుర్కోవడానికి మేమున్నాం మీతో పాటు అంటూ మాకు సహకరించిన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే అనంతపురం మండలం కుసులవాడ గ్రామ సర్వే నెంబర్ 104లో మైనింగ్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను తక్షణమే రద్దు చేయాలని
సిపిఎం డిమాండ్ చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తెలిపారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎం ప్రతినిధి బృందం ఈ భూములను పరిశీలించిందన్నారు. భారీ కొండలు, చెట్లు, పచ్చని పంటాలలో ఈ ప్రాంతం ప్రకృతి నిలయంగా ఉందని, ఇక్కడ మైనింగ్ చేపడితే కొండలు ధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రకృతికి అపార నష్టం జరిగి పంటలు దెబ్బతింటాయని, కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కరువవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కుశలవాడ మైనింగ్ నోటిఫికేషన్ రద్దు చేయించి ప్రకృతి సంపదను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పర్యటన బృందంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, భీమిలి జోన్ కార్యదర్శి ఆర్ఎస్ఎన్ మూర్తి, జోన్ పార్టీ నాయకులు రవ్వ నరసింగరావు, కె నాగరాణి తదితరులు పాల్గొన్నారు. కొండల్ని ధ్వంసం చేయడం అని చెప్పారంటే పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేయడం అవుతుంది. ప్రజల తాలూకు ఆరోగ్యాల్ని పరంగా పెట్టడం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని అటు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఇక టీడీపీ కూటమి, కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని పర్యావరణానికి, విశాఖపట్నం ప్రజానీకానికి తీవ్ర హాని చేస్తున్నటువంటి ఈ మైనింగ్ జీవోని వెంటనే రద్దు చేయమని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మైనింగ్ తవ్వడం కోసం విఆర్ ఇన్ఫ్రాస్ట్రా అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థకి ప్రభుత్వం కట్టబెట్టింది. దీనికోసం వచ్చే నెల 28వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని చెప్పని ప్రకటించింది. విశాఖ జిల్లా మధురవాడ దుర్గానగర్కు చెందిన కె సూర్యచంద్రరావు సింహాద్రి అప్పన్నకి 25 లాకెట్స్తో తయారు చేసిన 350 గ్రాముల బంగారు హారం కానుకగా సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తికి అందించారు. హారాన్ని ఆలయ గోల్డ్ అప్రైజర్ సాంబమూర్తి పరీక్షించి తూనిగ వేసి తదుపరి ఆలయ రసీదు సమర్పించారు. దాతలకు ఏఈఓ ఆనంద్ కుమార్ ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు. ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అధికారులు వీరికి ఆలయ మర్యాదలు చేసి ప్రసాదాలు అందించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం రావణపల్లి రిజర్వేర్ అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఆయన రిజర్వేర్ను సందర్శించారు. ఈ సందర్భంగా రిజర్వేర్కి సంబంధించి నిధులు ఏమి కావాలి, ఎలా పనులు చేపట్టాలనే విషయంపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రిజర్వేర్ పూర్వం నుంచి ఉందన్నారు. ఈ రిజర్వేర్ కింద సుమారు 3000 ఎకరాల సాగు భూములు సాగవుతున్నాయన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కాల్వల లైనింగ్ చేశామన్నారు. ఇటీవల కురిసిన వర్షానికి మధుం వద్ద రంధ్రం ఏర్పడిందన్నారు. దీన్ని సత్వరమే గమనించడం వల్ల చాలా ప్రమాదం తప్పిందన్నారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం కలెక్టర్తో మాట్లాడడం జరిగిందన్నారు. రిజర్వేర్ మెయిన్ గేటు లీకేజీలు అయ్యాయన్నారు. దీని మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. కాల్వ ప్రొటెక్షన్ వాల్ పూర్తిగా కడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హెచ్వి జయరాం, ఇరిగేషన్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది రమణాపల్లి రిజర్వేయర్ మీ అందరూ తెలిసిందే. ఈ రిజర్వేయర్ ఎప్పుడో పూర్వీకుల దగ్గర నుంచి ఉంది, మా టైంలో కాదు. అయినప్పటికీ కూడా రిజర్వేయర్ కింద ఈ చెట్టు కింద గ్రామాలన్నీ కలిపి ఆ చెట్టుపల్లి కానీ, కొత్త ఊరు కానీ అలాగే అన్నీ కలిపి సుమారు నాకు తెలిసి 3000 ఎకరాలు ఉంటుంది సాగు. బలిగట్టు ఏరియా కానీ ఇన్ని కూడా. డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి నియోజకవర్గంలో 5000 క్రియాశీల సభ్యత్వం నమోదయ్యేలా కృషి చేయాలని పిలుపునిచ్చిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి శుభ పరిణామమని, కేంద్రం ఏపీకి నిధులిస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్ళలో నిప్పులు పోసుకుంటుందని ప్రశ్నించిన మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు. గత వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసిందని మండిపడ్డ రాష్ట్ర హోంమంత్రి బంగళపూడి అనిత గంజాయి నిర్మూలనపై ఎస్పీలతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న హోంమంత్రి.
సింహాచలం సింహాద్రి అప్పన్నకి 350 గ్రాముల బంగారు హారం కానుకగా సమర్పించిన మధురవాడకు చెందిన ఓ భక్తుడు. ఇవి ఇప్పటివరకున్న డిజిటల్ న్యూస్. నమస్తే.